ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం 2024 గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్నింట చక్కగా కలిసి వస్తుందండి. అన్ని రకాలుగా కూడా ఈరోజు మీకు ఎంతో శుభప్రదంగా ఉండబోతుంది. ప్రతి పనిలో కూడా విజయం మీ వెన్నంటే ఉంటుంది. ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా మీరు ప్రతి వృత్తిలో ఉన్న వారికి కూడా ఈరోజు కలిసి రావటం, అంతేకాకుండా చక్కటి ఆర్థిక లావాదేవీలను జరపడం మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. చిన్నపాటి మనస్పర్ధలు ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వాటిని ఏమాత్రము లక్ష్య పెట్టకుండా మీరు మీ పనుల పట్ల శ్రద్ధను వహించి ముందుకు వెళ్ళగలుగుతారు. అంతేకాకుండా మీరు ఏదైతే బాధ్యతలను నిర్వహిస్తున్నారో వాటి పట్ల మీరు ఎంతో తెలివిగాను, అంతేకాకుండా ఎంతో బాధ్యతాయుతంగాను మీ పనులన్నిటినీ, మీ కర్తవ్యాలని నెరవేర్చడంలో మీరు నిమగ్నమై ఉండగలుగుతారండి. అన్ని విషయాలలో కూడా ఎంతో తెలివితేటలతో మీరు ఈరోజు ఆలోచనాత్మక నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. బంధుమిత్రుల కలయిక కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే ఇస్తుందండి. కుటుంబ సభ్యులతో చక్కటి వాతావరణంలో ఈ రోజునైతే గడపగలుగుతారు. ఏ రంగంలో ఉన్నవారైనప్పటికీ కూడా మీరు చేసే లావాదేవీలు మిమ్మల్ని ఆర్థికంగా ఒక మెట్టు పైకి ఎదిగే విధంగా ఈరోజైతే ఉండేలాగా చేస్తాయండి. అంతేకాకుండా మీ పొదుపు నిల్వలను కూడా పెంచుకునే ఉద్దేశం కూడా మీకు ఉంటుంది. అన్ని రకాలుగా కూడా మీకు ఈరోజు కలిసి వస్తుంది అనటంలో ఎట్లాంటి సందేహం లేదండి. చక్కగా మీరు ఆనందంగా ఈ రోజునైతే గడపగలుగుతారు. నూతన వస్త్ర ప్రాప్తి కూడా ఈరోజు మీకు ఉండబోతుంది. ఎవరైతే కొత్త వాహనాలు కానీ లేకపోతే కొత్తగా ఏదైనా కొనుక్కోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు ఎంతో యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు. ఆ రకంగా కూడా మీరు ఆ నూతన వస్తువులను కానీ లేక నూతన వాహనాలను కానీ కొనుగోలు చేసే అవకాశం అయితే మీకు ఉండబోతుందండి. ఈ సమయం మీకు ఎంతో అనుకూలమైన సమయం అనే చెప్పవచ్చు. మీరు ప్రతి విషయాన్ని కూడా మీకు సద్వినియోగం చేసుకోవడంలో మీరు అందివేసిన చెయ్యిగా ఉంటారు. అంటే ఏ ఆపర్చునిటీ వచ్చినప్పటికీ కూడా దానిని వదులుకునే సిచ్యువేషన్స్ అయితే మీ దగ్గర ఉండవు. అన్నిటినీ కూడా మీరు చక్కగా అందిపుచ్చుకొని మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో మీ కెరియర్ పరంగా కానీ, మీ యొక్క ఆర్థిక పరిస్థితుల పరంగా కానీ, మీరు ఏదైతే ఎదగాలి అనుకుంటున్నారో ఆ రకంగా మీరు అడుగులు వేసుకుంటూ వెళ్తారండి. అందరి మనసులను కూడా గెలుచుకోగలుగుతారు. మీరు ముఖ్యంగా మీ మాట తీరుతో ఈరోజు ఒక చక్కటి మెలకువను ప్రదర్శిస్తారు. అందరినీ ఒప్పించకుండా అందరినీ మెప్పించే విధంగా కూడా మీరు మీ మాట కానీ మీ ప్రవర్తన కానీ ఉండటం కూడా మీకు ఒక రకంగా ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే మీ చేతిలో రావడానికి ఉంటుందండి. చక్కగా ఏ పని చేసినా కూడా అందులో విజయంతో పాటు ఒక గుర్తింపును కూడా పొందగలుగుతారు. అదే ముందు మనం అనుకున్నట్లే మీరు మాట వలన కానీ మీ ప్రవర్తన వలన కానీ ఒక గుర్తింపును, మీకంటూ ఒక స్థాయిని మీరు పొందగలుగుతారు. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఈరోజు మీరు కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా పాల్గొనడం జరుగుతుంది. అది కూడా మీకు ఎంతో ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. మీ కెరియర్ పరంగా చక్కటి ఒక శుభశకునం అనే చెప్పవచ్చండి. మీకు అన్ని రకాలుగా కూడా అంటే గతంలో ఏదైతే చేసి ఇబ్బంది పడ్డారో, గతంలో ఏవైతే పెండింగ్లో ఉండిపోయినాయో, గతంలో ఏదైతే కలిసి రాలేదో ఆ ఆలోచనలు మీ మైండ్లో ఉన్నప్పటికీ కూడా మీరు వాటిని సాధించడానికి, అంటే మేము అప్పుడు అలా చేయడం వల్ల, మిస్టేక్స్ చేయడం వల్ల మేము అది సాధించుకోలేకపోయాము లేదా అది పొందలేకపోయాము, ఇట్లాంటి భావన మీలో ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా ఇక మీదట ఆ తప్పు జరగకుండా ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళి విజయాలను పొందాలి, ఎలా ముందుకు వెళ్ళి మీరు మీ కెరియర్లో కానీ మీ బిజినెస్లో కానీ సక్సెస్ని సాధించాలి అనే ఆలోచనే మీలో ఉంటుంది. సో మీరు ఏది చేసినప్పటికీ కూడా దానిలో కరెక్ట్ వేలో వెళ్ళడం వల్ల మీరు కోరుకున్న విధంగా మీరు సెటిల్ అవ్వడానికి అవకాశాలన్నీ మీ చుట్టూ ఏర్పడతాయి. మీరు కొంతవరకు మీ యొక్క ప్రయత్నాన్ని చేస్తూ ఉంటే ఆ భగవంతుడి దగ్గర నుంచి కూడా మీకు చక్కటి సపోర్ట్ అనేది కూడా లభిస్తుందండి. అన్ని రకాలుగా కూడా మీకు చక్కటి యోగదాయకమైన కాలం అనే చెప్పవచ్చు. మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు కూడా ఈరోజు మీకు ఎంతో మేలు చేయబోతున్నాయి. అన్ని విషయాలలో కూడా మీకు కలిసి రావటం కానీ, అందరి మనసులను గెలుచుకోవటం కానీ, ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉండటం కానీ, మీకు గౌరవ మర్యాదలు పెరగటం కానీ, ఇవన్నీ కూడా మీకు ఒక రకమైన శుభసూచకంగా ఒక రకమైన ఆనందాన్ని అయితే కలుగజేస్తాయండి.
ఏది చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో మీరు అనుకోవచ్చు ఇది కలిసి వస్తుందా రాదా అని ఒక చిన్న సందేహం మీ మనసులో ఉంటుంది. కానీ మీరు ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళిపోగలుగుతారు. మీరు చక్కగా అన్ని చేసుకోగలుగుతారు. ఆ రకంగా మీ చుట్టూ ఉన్న పరిస్థితులు అయితే మీకు అనుకూలంగా మారిపోవడం జరుగుతుందండి. అనుకోని విధంగా ఊహించని మార్పులతో మీ జీవితం చక్కటి మలుపు అయితే తిరగబోతుందండి. అన్నింటా కలిసి వచ్చే కాలం అనే చెప్పవచ్చు. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. ఊహించని రీతిలో మీకు ఆర్థికంగా లాభాలైతే రాబోతున్నాయి. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న కొన్ని పనులను మీరు ఎంతో చాకచక్యంగా పూర్తి చేయగలుగుతారు. పెండింగ్లో ఉండిపోయిన అన్ని విషయాలలో కూడా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అన్ని రకాలుగా కూడా ఎంతో యోగదాయకంగా ఈరోజు ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. అన్ని రకాలుగా మీకు చక్కటి కలిసొచ్చే కాలం అని ఈ రోజు చెప్పవచ్చు. ఈ రోజు ఎంతో అత్యద్భుతంగా ఉండబోతుందండి. మీరు ఎట్టి పరిస్థితులలో కూడా వెనకడికి వేయాల్సిన అవసరం లేదు. ప్రతి పనిని కూడా మీరు ఎలా పూర్తి చేయాలి అని అనుకుంటారో ఆ విధంగానే పూర్తి చేయగలుగుతారు. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. మంచిగా ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు అనేక రకాలుగా ప్రోత్సాహం అయితే లభించబోతుంది. మంచి వాతావరణంలో మీ రోజును ఎంతో ఆనందంగా గడపగలుగుతారు. చక్కటి రోజుగా మీకు ఈరోజు ఉండబోతుంది. ప్రతి పనిని కూడా ఓర్పుతో మీరు సాధించుకోగలుగుతారు. చక్కటి వాక్చాతుర్యంతో అందరి మనస్సులను గెలుచుకోగలుగుతారు. కొన్ని ముఖ్యమైన విషయాల కోసం ఈరోజు మీరు నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. అది మీ జీవితానికి భవిష్యత్తుకు సంబంధించినవై ఉంటాయి. అంతేకాకుండా మీ యొక్క ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. మీ పిల్లల భవిష్యత్తుకు అవసరమైన కొన్ని ముఖ్యమైన అడుగులైతే ఈరోజు మీరు వేయబోతున్నారు. ప్రతి పని కూడా మీకు అదృష్టం దిశగా వెళ్ళబోతుందండి. ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఇతరులు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లు మాట్లాడినా, ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసినట్టు మాట్లాడినా అటువంటి వారి మాటలను మీరు పట్టించుకోకుండా మీ పనుల మీద మీరు ధ్యాస పెట్టి ముందుకు వెళితే మీకు మరింత లాభాలు పొందే అవకాశం అయితే ఉంటుందండి. అయితే మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీకు ఎంతగానో ఈరోజు మీకు శుభమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి. అందువలన మీ పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకోవడం ప్రతి పనిని విజయవంతంగా ముగించగలుగుతారు. సమయానికి చేతి నిండా డబ్బు అందుతుందండి. మీరు ఏదైతే పెట్టుబడులు పెట్టి రాలేదు అని ఇబ్బంది పడుతున్నారో ఆ డబ్బుని మీరు ఈరోజు పొందగలుగుతారు. అంతేకాకుండా మీరు పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈరోజు ఎంతో ఉత్సాహాన్ని అయితే చూపించగలుగుతారు. మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి కూడా లాభాన్ని అయితే పొందగలుగుతారు. ఏ పని చేస్తున్నారో ఆ పనిలో మీరు ఆలోచనాత్మక నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. అంతేకాకుండా మీ పెద్దల నుంచి కానీ మీ శ్రేయోభిలాషుల నుంచి కానీ ప్రత్యేకమైన సలహాలతో మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీరు మరింత విజయాల బాటలో వెళ్ళగలుగుతారు. ఆరోగ్య పరిస్థితులు కూడా ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. గతంలో ఎవరైనా చిరుపాటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడినా అవి ఈ రోజు మిమ్మల్ని ఏమాత్రమూ బాధించవు. అన్ని రకాలుగా యోగదాయకంగా ఉండబోతుంది. ప్రతి పని మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనిని మీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. దానికోసం మీరు ఏదైతే ప్రణాళిక వేసుకున్నారో ఆ దిశగా మీరు చక్కటి లాభాలతో మీరు దానిని ముగించగలుగుతారు. ఇతరులకు సహాయం చేసే స్థాయిలో ఈరోజు మీరు ఉండబోతున్నారు. ప్రతి పనిలో కూడా మీది అందవేసిన చెయ్యిగా ఉంటుంది. ఎక్కడికి వెళితే అక్కడ చక్కగా విజయాలనైతే పొందగలుగుతారు. అంతేకాకుండా 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీరు ఒక గౌరవప్రదమైన స్థానాన్ని అయితే ఈరోజు సంపాదించుకోగలుగుతారు. కొంతమంది మీ యొక్క ఎదుగుదలను చూడలేక మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు. అంతేకాకుండా మీ ప్రతి పనికి కూడా ఆటంకాన్ని అయితే కలుగు చేయాలని చూస్తూ ఉంటారు. అటువంటి వారి విషయంలో మీరు కొద్దిపాటి జాగ్రత్తలను తీసుకొని వారికి దూరంగా ఉండటం, అటువంటి వారి మాటలను మీరు పట్టించుకోకుండా ఉండడం వల్ల మీరు చక్కగా మీ రోజునైతే పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా ఎంతో సంతోషంగా మీ రోజును గడపగలుగుతారు. మీ యొక్క శ్రేయోభిలాషులు మీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీకు లభించే ఆదరణ మీకు ఎంతో ఎక్కువగా ఉంటుంది. దానితో మీరు మరింత ఆనందంగా మీ రోజును గడపగలుగుతారు. ఎంతో మానసిక ప్రశాంతత అనేది కూడా లభిస్తుంది. దైవిక సంబంధమైన కార్యక్రమాలలో ఈరోజు మీరు పాల్గొనడం, అంతేకాకుండా మీ మనస్సుకు నచ్చిన కొన్ని ముఖ్యమైన పనులను ఈరోజు చేసుకోగలగడం ఈరోజు మీకు మరింత ఆనందాన్ని కలుగజేయబోతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు వినోద కార్యక్రమాలలో కూడా మీరు పాల్గొనబోతున్నారు. ప్రతి పనిలో కూడా ఎంతో సంతోషంగా మీరు పనులనైతే చేసుకోగలుగుతారు. అన్ని రకాలుగా యోగదాయకంగా ఉండబోతుందండి. పెట్టుబడులు పెట్టే వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. గతంలో ఏర్పడిన చికాకులు, ఏదైతే మనస్పర్ధలు, ఇతరులతో చిరుపాటి కోపతాపాలు ఉన్నాయో అటువంటి వాటన్నింటి నుంచి ఈరోజు మీకు ఒక చక్కటి పరిష్కారం అయితే లభించబోతుంది. వాటన్నిటి నుంచి బయటపడి మీరు ఎంతో స్నేహపూర్వకమైన వాతావరణంలో ఈరోజు మీరు మీ రోజునైతే గడపగలుగుతారు.
ఎవరైనా ప్రయాణాలు చేయవలసి వస్తే కాసింత జాగ్రత్తలనైతే తీసుకోవాల్సి ఉంటుంది. దూర ప్రయాణాల విషయంలో మీరు మీకు తోడుగా ఎవరినైనా తీసుకువెళ్ళటం, లేదంటే కొద్దిపాటి జాగ్రత్తలను, మెలకువలను పాటించడం మీకు ఈరోజు మరింత ఉత్తమమైన ఫలితాలను ఇస్తుందండి. ఇక ఈ రాశి విద్యార్థుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఈరోజు చాలా చక్కటి యోగదాయకంగా ఉండబోతుంది. మీరు వ్రాయబోయే పోటీ పరీక్షలో కానీ, తరగతి పరీక్షలో కానీ, లేదంటే విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలలో కానీ మీకు మంచి ఉత్తీర్ణత శాతం అయితే రాబోతుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా మీరు అడుగులు వేయటానికి అన్ని అవకాశాలు ఏర్పడబోతున్నాయి. మీ తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు మీకు అన్ని వేళలా లభించి మీకు చక్కటి వాతావరణంలో మీకు ప్రోత్సాహకరంగా ఉండబోతుంది. ఎవరైతే మీరు మీ యొక్క సమయాన్ని వృధా చేసే మీ స్నేహితులు, మిమ్మల్ని పక్కదోవ పట్టించాలని చూసే మీ స్నేహితులు ఎవరైతే కొంతమంది వ్యక్తులు ఉన్నారో అటువంటి వారి విషయంలో మాత్రం ఈరోజు మీరు కొద్దిపాటి జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుంది. ఆ విధంగా మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీరు కోరుకున్న స్థాయిలో మీరు మంచి ఫలితాలను అయితే పొందగలుగుతారు. ఇక ఈ రాశి ఉద్యోగస్తుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు ఈరోజు మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారము, ఒత్తిడి ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు వాటిని అధిగమించి రెట్టింపైన ఉత్సాహంతో మీ పనులను పూర్తి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా మీ పనులకు, మీ యొక్క శ్రమకు తగిన వేతనాన్ని కూడా పొందగలుగుతారు. పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపును కూడా పొందగలుగుతారు. ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే మీ యొక్క ప్రయత్నాలు ఈరోజు ఫలించే అవకాశం అయితే ఉంటుంది. నిరుద్యోగులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. కొద్దిపాటి ప్రయత్నాలతోనే మీరు మీ యొక్క అర్హతకు తగినట్టు మంచి ఉద్యోగాన్ని అయితే పొందగలుగుతారు. ఆ దిశగా అడుగులు వేయటం ఈరోజు మీకు మంచి శుభప్రదమైన ఫలితాలను అయితే ఇవ్వబోతుంది. మొత్తం మీద ఉద్యోగస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుందండి. అయితే కాసంత శారీరక శ్రమ, ఒత్తిడి అనేవి ఉంటాయి. వాటిని అధిగమించి మీరు పనులను అయితే చేసుకోగలుగుతారు. అంతేకాకుండా మీ సన్నిహితులు, మీ యొక్క తోటి సహ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అయితే లభించబోతున్నాయి. చక్కటి వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఈ రాశి పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు పెట్టుబడి పెట్టడానికి అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుంది. మీరు పెట్టుబడిన పెట్టిన ప్రతి రూపాయికి కూడా మీరు లాభాలను అయితే పొందగలుగుతారు. గతంలో పెట్టిన పెట్టుబడి తాలూకు లాభాలను కూడా ఈరోజు మీరు పొందగలుగుతారండి. అంతేకాకుండా మీరు ఏదైతే పెట్టాలి అనుకుంటున్నారో ఆ పెట్టుబడులు పెట్టే ముందు ఆయా రంగాలలో నిపుణులైన వారు, మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి సలహాలు మేరకు పెట్టడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉండబోతుంది. వ్యాపార రంగంలో, విదేశీ వ్యాపారంలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపార విస్తరణకు అవసరమైన అన్ని ప్రణాళికలు మీరు వేసుకోగలుగుతారు. ఆ దిశగా మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. అంతేకాకుండా మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు చక్కటి వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు మరింత ముందంజలో ఉండడమే కాకుండా ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారు. చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారంలో చక్కటి లాభాలతో మీ రోజునైతే మీరు ముగించగలుగుతారు. వ్యాపార విస్తరణకు అవసరమైన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవటం, ఆ దిశగా అడుగులు వేయటం మీరు రోజు చేయగలుగుతారు. ఇక ఈ రాశి స్త్రీల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే స్త్రీలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. వ్యాపార రంగంలో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారంలో చక్కటి లాభాలు అయితే రాబోతున్నాయి. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. వ్యాపార విస్తరణకు అవసరమైన అన్ని ప్రణాళికలను వేసుకోగలుగుతారు. అనుకోని విధంగా మీకు ఈరోజు లాభాలు అయితే రావడం జరుగుతుంది. అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుంది. మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి కానీ, మీ సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కానీ మీకు ప్రోత్సాహం అయితే చక్కగా లభిస్తుంది. దానితో మీరు రెట్టింపైన ఉత్సాహంతో మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఇక ఈ రాశి ఉద్యోగులైన మహిళలు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులైన స్త్రీలకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించి మీరు పనులనైతే పూర్తి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా మీ తోటి వారు మిమ్మల్ని ప్రశంసిస్తూ ఉంటారు. మీ యొక్క పనుల గురించి, మీ యొక్క పనితీరు గురించి అందరూ మిమ్మల్ని మెచ్చుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు మీ యొక్క
పనికి తగిన వేతనాన్ని పొందగలుగుతారు. దానితో మీరు మరింత ఆనందంగా మీ పనులనైతే పూర్తి చేసుకోగలుగుతారు. అయితే కాసింత విశ్రాంతి తీసుకోవడం మరింత మీ ఉత్సాహంగా పనులు చేసుకోవటానికి ఎంతో ఉపయోగపడుతుంది. మొత్తం మీద అన్ని రకాలుగా యోగదాయకంగా ఈ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఈ రాశి భార్యాభర్తల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే భార్యాభర్తలకు చిరు కోపతాపాలు ఉన్నప్పటికీ వాటినన్నిటినీ పక్కన పెట్టి మీరు మీ రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారు. అంతేకాకుండా మీ జీవిత భాగస్వామిని మెప్పించే ప్రయత్నంలో మీరు కొన్ని చిరు కానుకలు ఇవ్వడం, అంతేకాకుండా వారిని ఆనందపరిచే విషయంగా మీరు ఆ విషయాలలో మీరు ఎక్కువగా శ్రద్ధను చూపించడం ఈరోజు మీకు మరింత ఆనందాన్ని కలుగజేస్తుంది. మీరు చేసే ప్రతి పనికి మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు లభించడమే కాకుండా ప్రోత్సాహం కూడా లభిస్తుంది. దానితో మరింత ఆనందంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఇక ఈ రాశి ప్రేమికుల విషయాన్ని గనక చూసినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి కూడా అన్ని రకాలుగా అనుకూలంగా ఉండబోతుంది. ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా చక్కటి విజయాల బాట వైపు వెళ్తుంది. మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోగలుగుతారు. 10 మందిలో ఉన్న మీ యొక్క స్థానము ఎంతో ఉన్నతంగా ఉండబోతుంది. కోర్టు వ్యవహారాల విషయంలో కానీ ఆస్తి వ్యవహారాల విషయంలో కానీ మీకు అనుకూలమైన తీర్పులు రావటం, మీకు అన్ని అనుకూలంగా జరగడం ఈరోజు మీకు మరింత ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. ప్రతి పని మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఎందులో చేయి పెడితే అది మీకు కలిసి వస్తుంది. ఎట్టి పరిస్థితులలోనూ కూడా మీకు వెనుదిరిగి చూసుకునే అవకాశం అయితే ఉండదు. చక్కగా మీరు ముందుకు వెళ్ళి మీ పనులన్నింటినీ ఎంతో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. కొన్ని పరిస్థితుల్లో మీకు ఆకస్మిక ధనలాభం కూడా ఉండబోతుంది. ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఎవరైనా ఇతరులు ప్రలోభ పెట్టే మాటలకు, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడే మాటలకు మీరు ఎటువంటి విధంగా కూడా వారికి సమాధానం చెప్పకుండా మీ పనుల మీద మీరు ధ్యాస పెట్టి ముందుకు వెళ్ళడం వల్ల మీరు మరింత ఆనందంగా విజయాల బాటలో మీ రోజునైతే గడపగలుగుతారు. ఈ రోజు ఈ రాశి వారు ధరించవలసిన రంగు బంగారు వర్ణం అండి. ఈ రాశి వారికి ఈ రోజు మొత్తం యోగదాయకంగా గడవడానికి, ఆర్థికంగా కలిసి రావడానికి, అన్ని రకాలుగా అనుకూలంగా ఉండడానికి గోమాతకు పూజ చేసి గోప్రదక్షిణ వేసి పసుపు పచ్చని అరటి పళ్లను గోమాతకు ఆహారంగా తినిపించడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఎంతో యోగదాయకంగా రోజును గడపడమే కాకుండా ఆర్థికంగా కూడా కలిసి వస్తుందండి. ఇదండి గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భవతు.